ముచ్చట్లు చూస్తున్న అందరికీ శనార్థులు ఎట్లుంది మంచిగా ఉందా నీరు మాత్రం జబర్దస్తున్నా మీరు కూడా మంచిగా ఉంది అనుకుంటానా గియ్యాల వేములవాడ దగ్గరలోని విల్లాసాగర్ అనే గ్రామంలోకి మా టీం మొత్తం కలిసి గీడికి వచ్చినాం ఎద్దుడోలు అనే శిక్షణ శిబిరం ప్రారంభమైంది ఇక్కడ మొత్తం చిన్న నుండి పెద్ద దాకా అందరూ ట్రైనింగ్ నేర్చుకుంటారట గదేందో పోయి చూద్దాం కేవలం అన్న అన్నాడు డోలు నేర్చుకుంటారు అందరూ అందరు శనార్థి ఎట్లున్నారు బాగున్నారా కొద్దిగా లేట్ అయింది ఏమనుకోకులు మళ్ళా సత్యానికి ఏం పని అనుకునే పని ఉన్నాయి మస్తు ఇంటికాడ ఏం చేయాలి మస్తు పని అక్క మస్తు పని చెప్పింది అదే తినచ్చిన వాళ్ళ కలిసినే తిన్నావా ముందే వెళ్ళిపోయినట్టున్నా నా లెక్క నేర్చుకున్నావు లేదా నేను లేనాని మరి యాల దాకా మళ్ళీ మర్చిపోవద్దు గురువు ఇవ్వాలంటే నా పేరు చెప్పాలి బిత్తికి సత్తి అన్నాడు ఏమంటారు చాలు మళ్ళీ అన్న ఏం సంగతి అన్న శనార్థి శివశనార్థి కొమ్మలి మల్లన్న స్వామికి జై అంతేనా బీరప్ప స్వామికి ఐలోన మల్లన్న స్వామికి చుక్క సత్య స్వామికి స్టార్ట్ చేద్దాం ఎప్పటికీ చెప్పకుండా అక్కడ రాదని సరేనా గురువు నేనే అంటే నేను నువ్వు ఇట గురువు నేనే అన్న నువ్వు చూసుకుంటే తినాలి సరే సరే ఎవరితో చెప్పకు మళ్ళా ఏం నేను చెప్పినట్టు వెళ్తలేరేమో చెప్పినట్టు వెళ్తాను కొట్టాను మళ్ళీ పోతే నేను పోయి తాళాలో కూర్చుంటా మరి నారాయణ రమ్మన్నాడు సత్తి రారా మంచి పిల్లగా లావుదామన్నాడు ఇలా పొద్దుగానే చూసిగా అన్న మైఫాల్ అన్న గురువు నాకు అన్న నేర్పిండు నేను మీకు నేర్పుతా నేర్పేది మొత్తం అన్ననే నాకు సగం సగం వచ్చు మరి ఎట్లా శంకరాది సార్లు ఎట్లున్నారా మామూలు అలిగిసిన సార్లు వీళ్ళం రేపు అసలు మీకు అందరికి అవార్డులు ఇప్పిస్తా మీ అందరు నేను తీసుకుంటా మరి వెళ్దాం అయ్యా స్టార్ట్ చేద్దాం చెప్పినట్టు కొట్టకపోయాలి అనుకో వీళ్ళుండి డోలు కొడతాం మరి నిమాను కొట్ట మీరు అందరు మడత పెట్టిన అనుకో నా పని అయిపోయినట్టే నీదికి రావటం కిందికి ఎట్టేస్తాను నీకు రావటం కిందికి ఎట్టేస్తాను ముందే బక్క ఉన్నా మీకంటే స్టార్ట్ చేద్దాం ఇక ఏం కొలుతున్నా ఏం కొలుతున్నా ఎఫ్ నీకు డోలు వేసుకోవట్లేదు మంచిగా దోతే పెట్టినావా నా లెక్క లాగేసుకోవాలి సేఫ్టీ నైనలు అక్కకు మస్తు బీఫీలు వేసింది అనుకో ఏసీ అనుకుతుంది గుడి వేసినప్పుడు తినాలే ఏమో భూములు కొట్టేటట్టున్నారు అది నువ్వు ఎస్ఐ నుంచి నేర్చుకుంటున్నావా నెల అవుతుంది 8వ తారీఖు నుంచి మంచిగా నేర్చుకుంటారా నీ గుడి వాళ్ళు మనకి అదే మళ్ళీ వేరేలో ఫెయిల్ చేస్తారు మైఫాల్ అన్న ఫెయిల్ ఇక్కడ మైఫాల్ అని చెప్పింది బయట ఏమో నా పేరు చెప్పాలి తెలుగులో నేర్చుకుంటుందంటే వీళ్ళకి ఏదో ఉన్నది ఇలా అమ్మో అన్న ఇట్లా మూలకుండా సాటుకు దాక్కుంటుంది నన్ను చూసి దా మరి అమ్మో ఎట్టున్నాడు వీళ్ళు వస్తున్నారు గట్టిగా వీళ్ళకి ఎట్లా కావాలి ఎఫ్ ఏం తినండి వాళ్ళకి కావాలంటే మంచిగా అన్ని పనులు చేయాలి ఏ పనులు చేయాలి ఎఫ్ కష్టం చేసుకోవాలి పారబడి తావాలి గొర్రె కడుకోవాలి గొర్రెలు లేవు దేని పెట్టి పోవాలి మా అక్క మొన్ననే అమ్మింది అన్ని గొర్రెలు అని మళ్ళా మీ అందరితో ఏం కాదు నాకు కూడా తిక్కలు వేసింది అనుకోట్టు
అయిపోతావు ఏములా అట్లనా మళ్ళీ వెళ్తాం మీ అందరినీ ఏమనుకుంటున్నావో ఏం గణేష్ బాగా చేస్తున్నావు మా అక్కకి వచ్చినాక చెప్తా ఎక్కువ చెప్తున్నా ఏం చేస్తున్నావు వచ్చినాక చెప్తావు మైరఫోల్ ఇవంట మీ అక్క మా అక్కనే అవును హాయ్ అందరికి శనార్థులు ఎట్లుందో మంచిగా ఉందా అబ్బా తమ్మి నాకు నేర్పిస్తుంది ముగిసా హాయ్ అందరికి శనార్థులు ఎట్లుందో మంచిగా ఉందా నమస్తే అన్న నమస్తే ఏం పేరన్నా మహిపాల్ గణేష్ మీ పేరు మహేందర్ ఇక్కడ ఎవరు నేర్పిస్తారన్నా మీరేనా అవునా ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారన్నా ఈ నెల 8వ తారీఖున స్టార్ట్ అయింది ఈ 28 రేపటికి ముగింపు ఉంది నాకు కూడా నేర్పిస్తారా అన్న నిన్న నేర్చుకుంటా తప్పకుండా నేర్పిస్తామా అన్న ఇది డోలు మీరే తెచ్చుకుంటారా లేకపోతే డోలు ఎవరి వాళ్ళే ఇండివిజువల్ తెచ్చుకుంటారు డోలు డ్రెస్సులు మీరేమైనా చదువుకున్నారా చదువుకుని MBA కంప్లీట్ అయిపోయింది ఎంబీఏ మరి ఎంబీఏ కంప్లీట్ చేసి ఇది ఎందుకన్నా ఇది మా వృత్తి కళ మా తాతలు తండ్రులు తరతరాల నుంచి వస్తుంది నేను జాబ్ కూడా చేసిన జాబ్ చేసి ఇంట్రెస్ట్ ఒకడు నేర్చుకుని ఇదే కళలో ఉన్నాం అవునా గ్రేట్ అన్న ఇక్కడ ఓన్లీ ఇదే చేస్తారా లేకపోతే ఇంకేమైనా వర్క్స్ చేస్తూ ఉంటారా మీరు పని నా వర్క్ ఇది ఒకటే వీళ్ళంతా ఇండివిజువల్ వర్క్ వాళ్ళకు ఉంది దాంతోపాటు ఇప్పుడు కూడా పొద్దున ఎన్నింటికి వస్తారు పొద్దున్న మార్నింగ్ 6కి వచ్చి 6 నుంచి ఈవినింగ్ నైట్ సిరిసిల్లలో ఫస్ట్ టైం అన్న మీరు చేయడం ఈ జిల్లాలో ఫస్ట్ టైం ఇది అవునా సరే అన్న నాకైతే నేర్పింది తర్వాత మనం మీతో ముచ్చట్లు చెప్పుకుందాం ఓకే అమ్మా అవునండి మా తమ్ముడు పొద్దుగా అనంగా వచ్చిండు కానత్తలేడని మీరు గిట్ల ఏమైనా చూసిందా మా తమ్ముడిని సరిపోయింది కంటి దాకాలు చూసుకోమన్నా కారుణ్యశ్రీ కంటి దాకాల ఏడేసుకున్నా నీ కళ్ళు పాలు గాను అవన్నా మనిషి మీద మనిషి పిరమిడ్ లెక్క ఎక్కుతారు కదా అది ఎందుకు చేద్దాం అన్న ఒకసారి విన్యాసాలే అక్క ఏమో ఏం తెలియదు నేర్చుకోనికే విన్యాసాలు అంటారు ఎక్కువ మీరు జరసేపుగా చెట్టు కింద కూర్చొని చల్లవాడు నేను గింతల అన్నని ముచ్చట్లు అడిగే సత్తా పోండ్రి 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 జర చల్లవాడు జర కూర్చోరి బాగా దుంకి దుంకి కాళ్ళు వస్తున్నట్టున్నాయి జర జెండు బాంబు ఇంకా దుంకుతారు కానీ దుంకుతారు మీరేం పోతుంది వాళ్ళే పోతాయి కాళ్ళు ఏమో పాండి ఆడ కూర్చున్నా ఏమో అమ్మయ్య చెట్టు కింద మంచిగా కుషత్తుగా కూర్చున్నా కదా మళ్ళీ ఒకసారి మా కోసం చూస్తున్న ప్రేక్షకుల కోసం మీ పరిచయం శనార్థులక విలేజ్ ప్రేక్షకులకు నా యొక్క శివశనార్థులు మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజేరు విలేజ్. నేను గుడుల కళాకారుని. మా తాతలు తండ్రులు తరతరాల నుండి ఈ కళను పోషించుకుంటూ వస్తున్నారు. ఈ కళను అంతరించుకోకుండా ఉండడం కోసం నేను కూడా గుడులు నేర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా అంతరించిపోతున్న ఈ మట్టి కళ రూపాన్ని తరతరాలకు ముందు తరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం వారు గుడుల శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం కోసం అవకాశాన్ని కల్పించారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసార్ గ్రామంలో గుడుల శిక్షణ శిబిరాన్ని ఈ నెల 20వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నన్ను కోఆర్డినేటర్గా పెట్టి ప్రధాన శిక్షకునికి అవకాశం ఇచ్చినటువంటి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సార్ గారికి నా యొక్క 10,000 శనార్థులు. అవునా, మీరు చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకున్నారా లేకపోతే ఇక్కడ ఎన్ని దినాల నుంచి నేర్పిస్తున్నారు మీరు? అక్క ఇది మేము నా చిన్నప్పుడు 7వ తరగతిలో గద కట్టుకోవడం జరిగింది. లింగధారణ చేసుకుంటాము. ఒక్కొక్కరిలో 3 అంశాలు ఉంటాయి. ఒకటేమో పట్టాలు వేయడం,
ఒగ్గు కథ చెప్పడం, ఒగ్గుడోలు కుట్టడం. ఈ మూడిట్లలో నాకు మొదటి గురువు పోలే పోషయ్య గారు. నాకు గదగట్టి లింగధారణ చేసి నన్ను కళలో అరంగేట్రం చేయించారు. దీని తర్వాత వచ్చేసి రెండవ గురువు ఒగ్గు రగన్న గారు, చుక్క సత్య తాత గారు మనవాడు ఒగ్గు రగన్న గారు. ఇప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అన్న నాకు ఒగ్గుడోలు అంటే అప్పటికే ఒగ్గుడోలు మేము కుడతా ఉన్నాం. దానికి అప్డేషన్ తెచ్చి ఒగ్గుడోల్లో కొత్త అడుగులు కొత్త ధరలు నేర్పించి నన్ను ఇట్లా చేయడానికి కారణమయ్యాడు. అన్న మీరు ఇది కాకుండా ఇంకేమైనా వృత్తి చేస్తారా? నాకు వేరే వృత్తి ఏం లేదు, ఒగ్గుడోలు నా వృత్తి. ఇంతకుముందు ఒగ్గు కళలో షట్టి వచ్చిందంటే ప్రతి సంవత్సరం షట్టిలో పట్టణాలు ఉంటాయి. మళ్ళీ దీన్ని కళ్యాణం చేయడం అది దానికోసం. రెండవది ఒగ్గుడోలు కొట్టడమే. అవునన్నా నేను విన్నా మీరు పెద్ద పెద్ద స్టేట్లలో చేశారు వృత్తి అని తెలిసింది. ఒగ్గుడోలుకి అవకాశం ఇచ్చి ఇంత ముందుకు నడిపిస్తున్నటువంటి భాషా సంస్కృతి శాఖ ద్వారా మేము ఢిల్లీలో, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, కేరళలో ప్రోగ్రామ్స్ చేసినాము. ఇంకా మా మెయిన్ గోల్ ఏమన్నా సిమ్లా అంతర్జాతీయ స్థాయి చేయాలనేది మా గోల్. ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటాం సార్ ద్వారా. తప్పకుండా వెళ్తారన్న. మీరు మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మా తరఫున ఇంకా మా విలేజ్ టీవీ తరఫున కూడా మేము విష్ చేస్తున్నాం. అన్న మీరే నేర్పిస్తారా లేకపోతే వీళ్ళిద్దరు కూడా మీకు సపోర్ట్ చేస్తారా? ఇద్దరు సహాయకులు, సహాయ శిక్షకులు. మహేందర్. నువ్వు ఆగ్రా సత్తి మధ్యలో వింటూ చేసేది గీట్లా నిన్ను కాదు అంటే మధ్యలో పెడతావు. ఏం పేరు అన్న? నా పేరు గుంట మహేందర్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్. మా ఊరు పక్కనే నైరుగుంటపల్లి గ్రామం. నా పేరు మహేందర్. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ. కానీ ఎంబీఏ చేసి మరి మీరు ఈ వృత్తి ఎందుకు ఎంచుకున్నారు? మాకు కళ అంటే మక్కువ అంటే ఇష్టం. మాకు చిన్నప్పటి నుండి మా తాతలు తండ్రులు వాళ్ళు చేస్తున్నప్పుడు మాకు ఏమనిపించేది అంటే వెళ్ళను. 10th అయిపోయేదాకా వెళ్ళలేను. నార్మల్గా ఒకరోజు మా పక్క అన్నయ్య వచ్చి ఒకసారి మా వాళ్ళు ఉంటాయి అన్నట్టు పూజలు, మల్లన్న దేవుని పూజలు చేసేటప్పుడు వెళ్తే అట్లా కంటిన్యూషన్గా అయింది. దాని తర్వాత మాకు ఒగ్గుడోల మీద నేర్చుకొని ఫస్ట్ మేము నేర్చుకున్నాం. తర్వాత మాకు అన్న మైపాలన్న మాకు కొత్త స్టెప్పులు కానీ విన్యాసాలు కానీ మమ్మల్ని ప్రతి స్టేట్కి తీసుకోవడానికి అన్న బాగా సహకరిస్తాడు. అదేవిధంగా మాకు అన్న అక్కడ ఒగ్గు రవన్న మాకు అందరికీ అన్న లాంటి వాడు. మా యూత్ ఉంటారు కదా, మా యూత్కు అంటే కళాకారులు మెయిన్ పెద్ద గురువు రవన్న. ప్రతి ప్రోగ్రామ్ అయినా కానీ మన తమ్ముళ్ళకి అందియాలి. తెలంగాణలో ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారో అంతమంది తమ్ముళ్ళకి ఈ యొక్క కళను అందియాలి. వాళ్ళని జాతీయ స్థాయిలో, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకోవాలని అన్న గోలు. దానికి తోడుగా అన్న ఉంటాడు మైపాలన్న. మైపాలన్నకు సపోర్టెడ్గా మేము ఉంటాం. ఎవరికైనా నేర్పుతాం. ఈ వృత్తి వాళ్ళే కదా మన తెచ్చుకోవాలి. అవునన్నా ఇదేంటిది దుప్పట? ఇది గుంగ నాగమంది. మరి నాకు ఇవ్వలేదు. చూసుకోండి. తీసుకోవాలి నాకు మంచిగా సత్తిగా ఎట్లున్నా చెప్పండి. గొడ్లుగా అట్లా పోయి అట్లా పోతుందే కదా. అత్త నువ్వు కూడా నాన్న అన్నాడు. నువ్వు ఆగు, నిన్న ఎవరైనా మాట్లాడిస్తున్నారా? మీ పేరన్నా? నా పేరు గణేష్. మాది కరీంనగర్ జిల్లాని, గంగారం మండల్, కుప్పలపల్లి గ్రామం. నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చేసినావా? నాకంటే 2 ఆకలి ఎక్కువనే అవుతున్నాయి. అన్న ద్వారా మాకు ఫస్ట్ గురువు అన్ననే. ఒగ్గుడోలు అది ఆగ్రా సత్తి మధ్యలోకి రాకు. అన్న నిజంగా అసలు మీ ఒక్కకి మెచ్చుకోవాలన్నా. ఎందుకంటే ఏమా మెచ్చుకోవాలంటుంది. కొంచెం సేపు మేము ఇట్లా చేస్తున్నాము జస్ట్ అట్లా, కానీ మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నారు. కానీ మీకు అసలు ఇంత అలసగట్ట కూడా అనిపించదా? అలసట కోసం చూస్తే ఇవాళ ఈ చిన్న ప్రోగ్రాంలు, చిన్న ప్రోగ్రాం ఒక్కొక్కసారి వినాయక చవితి, దసరా, నిమజ్జనాలు వస్తే 2-3 గంటలు 4-5 గంటలు చేయాలి. ఆగ్రా సత్తి మనం ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఎక్కుతానంటే మనకు నడుము గుంచుతుంది. మనుషులు ఎక్కుతున్నారు. అన్న వాటి గురించి మాకు చెప్తారా? విన్యాసాలు ఒగ్గుడోల్లో ముఖ్యమైన విన్యాసాలు. ఈ విన్యాసాలు ఏంటంటే మన మహాభారతం, రామాయణం ఇట్లాంటి ఇతివృత్తాలు ఉన్నాయి కదా, అందులోకి తీసుకొని ఒక్కొక్క అవతారాలను మనం విన్యాసాలు చూపిస్తాము. అట్లా అందులోనే ఇవన్నీ శివముద్ర, విష్ణు అవతారం, కృష్ణ అవతారం, నరసింహ అవతారం, అవతారం, అయ్యప్ప అవతారం అన్నీ చూపిస్తున్నాం.
మా చట్టిగాని కూడా తీసుకోవాలి వాడు అంతా ఎక్స్పెక్ట్ చేస్తాను మొత్తం వాళ్ళు కొంచెం మంచిగా చెప్పారు. అన్న మీరు ఇంత ముందుకు దేవుడి ముద్ర లాంటివి కొన్ని స్టెప్పులు వేశారు కదా, వాటి గురించి పేర్లు మాకు చెప్తారా? మొత్తం 1,032 రకాల అడుగులు దరువులు విన్యాసాలు ఉంటాయి. అందులో మీరా అందులో దరువులు వచ్చేసి సరుపు దెబ్బ, కడెం దెబ్బ, జాడి ఎలచ్చి, పాంచ్ పటాక, సమ్మెట, తెప్ప శనికులు ఇట్లాంటి ఇది అడుగులు దరువులు. ఇవన్నీ మా అక్కడ కొట్టచ్చా? నేను మీరు మీ అక్కడ కొట్టు డోలు కొట్టారు. మా అక్కడ అనుకుంటున్నా, నేర్పుతున్నా అనుకుంటున్నాను. కొడతా ఇది అడుగులు దరువులు. విన్యాసాలు వచ్చేసి చెట్టు, కమాన్, శివముద్ర, విష్ణు అవతారం, కృష్ణ అవతారం, నరసింహావతారం, అయ్యప్ప, సాయిబాబా, ప్రతి మనకున్న దేవుళ్ళందరి అవతారాలను మేము గుడిలో చూపిస్తాం. అంటే ఇవన్నీ ఎట్లా గుర్తుంచుకుంటారు మీరు? మేము ట్రైనింగ్ తీసుకుంటారు కదా. అమ్మో భలేనా. మీకు తెలుగులో వాళ్ళ కూడా తెలుగులో కొన్ని ఉంటాయా? ముందుగా అక్క నువ్వు ఇద్దరు దిగట్లా కూడా మెమరీ కార్డు ఉంది అడిగి నాకు ఇంత మెమరీ కార్డు ఉంది. కోడి పిల్లలు ఉంటే తెలుసా ఆ మెమరీ కార్డు ఉంది. 2011 నుండి ఇప్పటి వరకు కంటిన్యూ నడుస్తుంది. అప్పుడు ఇంతకుముందు ఉన్న అవతారాలు అడుగులు దరువులు ఎప్పటికప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. అన్న మీరు ఎన్ని దినాల నుంచి చేస్తున్నారా? ఇంతకుముందు ఈ నెల 8వ తారీఖున స్టార్ట్ అయింది ఇప్పుడు శిక్షణ శిబిరం. ఇక్కడ రేపు 20వ తారీఖు నాడు కన్క్లూడింగ్ క్లోజింగ్ సెరమనీ ఉన్నది. మొత్తం 40 మంది నేర్చుకుంటున్నారు, పిల్లలతో సహా, చిన్న పిల్లలతో సహా 40 మంది ఇక్కడ నేర్చుకుంటున్నారు. అంటే ఓన్లీ ఇక్కడ వెళ్ళాలా లేకపోతే దూరం నుండి దూరం నుండి కొంతమంది మన వేములవాడ నుంచి, హనుమాజ్పేట నుంచి, నాయాపల్లి నుండి, ఇక్కడ పుడూరు నుండి, జగిత్యాల జిల్లా. గంట దూరం నుంచి వచ్చేలా అంటే చిన్న చిన్న పిల్లగాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా మారం చేస్తారా? చిన్నపిల్లలు ఏంటంటే ఫస్ట్ కొంచెం వాళ్ళని బుజ్జగించుకుంటూ వాళ్ళకి నేర్పించిన తర్వాత వాళ్ళు ప్రయోగాలు అయిన తర్వాత మన గుర్తుంచుకునేది. భలే ఎత్తులన్నా వీళ్ళు పైకి చిన్న పిల్లలు కూడా. చిన్నప్పుడైతే నాకైతే మస్తు అనిపిస్తుంది. అన్న మీకు పెళ్ళైందా? మొన్న రీసెంట్ మ్యారేజ్ అయింది, 6 months అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు దీనికి ఏం అడ్డు చెప్పారా? అడ్డు చెప్పమంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటప్పుడు ఇప్పుడు నాకు ఇది ఇష్టం, నేను ఎందులో ఉంటా, నీకు ఇష్టం అంటే వేసుకోలేకపోలే అని చెప్పాను. అంతేగా మాట తీసుకున్నావు అన్నట్టు, ఆపరేషన్ చేయొద్దని. అంతే అద్దు తర్వాత నేను అన్న మాకు ఏమి ఇస్తారు వీళ్ళందరూ నేర్చుకుంటుందా? వీళ్ళకి ఫ్లవర్స్ ఏమైనా హెల్ప్ చేస్తుందా, అవకాశం ఇప్పిస్తుందా? ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు ఎంతమంది నేర్చుకున్నారు? 40 మంది ఉన్నారు. 40 మంది, 41. నన్ను కలపాలల్లా వాళ్ళు ఎట్లా చెప్పు, నాకు ఇప్పిస్తాను. మరి ఎమ్మెల్యే సార్లు ఫలితం చేయాలి, చేస్తా. అలికృష్ణ సార్లు కూడా ఫలితం చేయాలి, చేస్తా. ఎట్లా చెప్పి గిట్టనే పెట్టరా? ఎంతమంది నమస్కారం మేడం, అంత మంచిగా గుర్తుండిపోతారు మీరు. అబ్బో భలే చెప్తున్నావు నువ్వు, నాకు సున్నం పెట్టినట్టు నువ్వు ఫలితం చేయాలన్నట్టు నువ్వు చెప్పేది. మీరు పరిచయం చేసినా చెప్పిన ఆ మందిలో గుర్తుపడతారు. ఎందుకంటే షార్ట్ వేసుకునే వాళ్ళు కాదు, ఎవరో పిసోలు అనుకుంటున్నా వచ్చేమో. పిసోలో మంచిగా తెలుస్తుంది అదే. సరే ఇంకా మరి అన్న ఇప్పుడు వీళ్ళందరికీ పెద్ద పెద్ద స్టేజ్ అవకాశం గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్తో పాటు ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంలో వీళ్ళకి అవకాశం ఇస్తారా? 100% వస్తాయి. వీళ్ళకు ఇది నేర్చుకున్నందుకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అన్నట్టు. కులవృత్తి కానీ ప్రతి సంవత్సరం బోనాలు, వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు, దుర్గామాత నిమజ్జనాలు, దసరాకు కొన్ని ఇంకా వేరే వేరే ఈవెంట్లలో ఖచ్చితంగా. ఇప్పుడు హైదరాబాద్ పెద్ద పెద్ద బోనాలు కలుగుతాయి. అవును, అక్కడ మీరు కనిపిస్తారు అన్నట్టు. బోనాలకు ప్రతి సంవత్సరం బోనాలకు భాషా సంస్కృతి శాఖ ద్వారా 5,000-6,000 మంది ఉప కళాకారులకు అవకాశం దొరుకుతుంది. మంచిగానే మరి ఉప కళాకారులకు 5,000 మంది, మిగతా కళాకారులు కూడా 10,000-15,000 మంది. ఇప్పుడు నన్ను కూడా కలిసినట్టు అలా మరి. మీరు కళాకారుడు, నేను ఒక కళాకారుడు. నేను కూడా మీదన్నా జాయిన్ అవుతా. కళాకారు కళలో కళ సాలే. గిదెనుల్లా మన ఒగ్గుడోళ్ళు అన్నతో ముచ్చట్లు ఈరోజు నేను మస్తు తిమ్మారాడినా, మీరు కూడా చూసి సంబరపడ్డారు అనుకుంటానా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ, విలేజ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. మాకు మా మరుగున ఈ కళను ప్రపంచాన్ని చూపించడానికి మాకు ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చి మా కళను ప్రపంచాన్ని చూపిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న. గిరిల్లా మన ఒగ్గుడోళ్ళు అన్నతోటి ముచ్చట్లు నేను మస్తుగా తిమ్మా చేసిన జబర్దస్త్గా ఎగిరినా. మీకు కూడా నచ్చింది అనుకుంటానా. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా తరపున, మా టీం తరపున మీ అందరికీ ధన్యవాదాలు అన్న. మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలని, మీకు మీ టీంకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక గిసొంటి కళలు మన కాడ మస్తుగా ఉన్నాయి, అవన్నీ మీ ముందుకి మళ్ళీ తోలుకొని వస్తాం. కాబట్టి విలేజ్ టీవీ తీరొక్క ముచ్చట్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి గట్టదు. మీకు ఇష్టమా? మీకు ఇష్టమా ఇది చేయడం? అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఛానల్ని. గంట కొట్టానండి, గంట కొట్టానండి, చెప్పు. గంట కొట్ట. బాయ్ బాయ్.